వెల్కమ్ టు సిఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెల్లకూరు మండలం కడివేడ గ్రామంలో స్థానికులు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు. గూడూరు పట్టణంలోని చిన్న కుమ్మరి వీధిలో స్థానిక అయ్యప్ప మాలాధరణ భక్తుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మెట్ల పూజ ఘనంగా నిర్వహించారు. విఘ్నేశ్వర అయ్యప్ప సుబ్రహ్మణ్యం స్వామి వారికి పలు రకాల పుష్పాలతోటి విశేష అలంకరణ ఏర్పాటు చేసి అయ్యప్ప మాలాధరణ భక్తులు భజనలు నిర్వహించారు. రూరల్ సీఏ కిషోర్ బాబు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అనంతరం అన్నప్రసాదాలు స్వీకరించారు.
రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా మహాశివునికి పాలు, పెరుగు, నెయ్యి పదార్థాలతోటి అభిషేకం పాలక మండలి చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు దంపతులు మరియు కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. అనంతరం కోటి దీపోత్సవంలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు. దీపాలతో శంకుచక్రాలు శ్రీనివాసమూర్తి రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. नागयज्ञोपवेतनं व्याघ्रजन्मोत्तरयेन्द्रातिष्ठन्तुं मूर्धे आज्ञातिष्ठन्तुं शिरसि महादेवतिष्ठन्तुं अमुदे अमृतं ब्रह्मणे पृथिवी मे शरीरे सुधा शरीरकौदये उदयमुखी अहममुदे अमृतं ब्रह्मणे ओषधेवनस्पतये औलादः उदयं गोमा दृष्णदृष्णदा उदयेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निजाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो हिरण्यभिनेत्रात्मतये नमो नमो हरिकेशायोपवीतिने उत्तात्मतये नमो नमः सहनाय नमो नमो निशङ्गिनतिषुधिमते तस्कराणां पतये नमो नमो पञ्चदे परिपञ्चदे स्थायु आयच्छद्भ्यो विसिद्धभ्यश्च भो नमो नमस्सद्भ्यो विद्यद्भ्यश्च भो नमो नमः आसीनेभ्यश्च योनिभ्यश्च भो नमो नमः नमः आप्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च भो नमो नमः चल्लकेभ्यश्च भो नमो नमः रथेभ्यो रथेभ्यश्च भो नमो नमः रथेभ्यो रथभ्यश्च भो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च भो नयभ्यस्वनेभ्यश्च भो नमो नमः स्वभ्यस्वनेभ्यश्च भो नमः नमो भवाय దీపాలు వెలిగించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి ఆలయంలో ఉన్న దీపాలన్నీ కూడా వెలిగించవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రోత్రం చ మే చక్షుశ్చ మే బలం చ
చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలోని స్థానికులు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలాధరణ భక్తులు భారీగా తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శబరిమలలో అయ్యప్ప దేవస్థానంను ఆదివారం నుండి ఓపెన్ చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. భారీగా పుష్పాలు, పండ్లు అలంకరణతోటి పంచదేవత మూర్తులకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామికి అభిషేకం, పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాముల భజనలతోటి గ్రామం మారుమ్రోగింది. టీడీపీ నాయకులు తానంకి నానాజీ, రూరల్ సీఐ కిషోర్ బాబు, పెన్నర్ కంపెనీ నిర్వాహకులు గంటా మధు, కృష్ణ, జానకిరామ్ రెడ్డి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. పడి పూజకు భారీగా స్వాములు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. మనబోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరంపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మనబోలు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నెల్లూరు నగరానికి చెందిన మెకానిక్ ఎస్కే సుహేల్ మోటార్ సైకిల్పై నెల్లూరు నుండి గూడూరుకు వెళ్తూ ఉండగా వీరంపల్లి క్రాస్ రోడ్డు సమీపంలోని మోటార్ సైకిల్ డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి దారితీసినట్లుగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం జరగడంతో నెల్లూరు వైపు వెళ్లే వాహనాల ప్రయాణం స్తంభించిపోయింది. సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరుకు తరలించారు. అనంతరం వాహన రాకపోకలు పునరుద్ధరించారు. మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై పలు కూడళ్లు పరిశీలించారు. డ్రోన్తో సర్వే నిర్వహించి ప్రమాదాలు జరుగు ప్రదేశాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని సంబంధించి 7 జంక్షన్లు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి సిఐ శివరామకృష్ణారెడ్డి మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ సలహాలు ఇచ్చారు. గతంలో ఈ ప్రాంతంలో ఎలా ప్రమాదాలు జరిగాయో వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణాల సమయంలోని ప్రైవేటు వాహనదారులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి స్థానికులకు అవగాహన కల్పించారు.
తిరుపతి జిల్లా గూడూరు రూరల్ మండలం కొండగుట్టలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెడికల్ కళాశాలను ఎకరా 100 రూపాయలకు ప్రైవేటు వ్యక్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క మెడికల్ కళాశాల నిర్మాణానికి 500 నుంచి 800 కోట్లు ఖర్చవుతుందని, జగన్ పాలనలో 17 కొత్త కళాశాలలకు అనుమతులు, 8,600 కోట్ల నిధులు సమీకరించారని తెలిపారు. 2023లో 5, 2024లో 1 పూర్తి చేశారని, మిగిలిన 10కి 4,800 కోట్లే ఖర్చు చేశారని, అమరావతికి 1,00,000 కోట్లు చేస్తున్నారు కదా, అదే పేదల ఆరోగ్యానికి ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. చంద్రబాబు 14 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి 1,00,000 సంతకాలు సేకరిస్తామని, ప్రజల స్పందన అద్భుతమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేంద్రరెడ్డి, మిట్ట రాధాకృష్ణారెడ్డి, అల్లం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పూజనీయులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ జీవించున్నారు. కారణం ఏమంటే ఆయన భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో ఒక ప్రభుత్వం అనేది పేదలకి ఇబ్బంది జరిగినప్పుడు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం అంటే మేము ఆదుకుంటాము, ప్రభుత్వం అనేది పేద ప్రజల ఆరోగ్యాన్ని అక్కం చేర్చుకోవాలనే ఉద్దేశంతో భారతదేశం గర్వపడే విధంగా ఆరోగ్యశ్రీ అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. ఎంత గొప్ప పథకం అంటే ఏదైనా గుండె జబ్బు వచ్చో, కిడ్నీ జబ్బు వచ్చో, ఇంకేదైనా ప్రమాదకరమైన జబ్బు వస్తే మంచానికి అతుక్కొని పోయి బంధువులు పేదరికం దెబ్బతో ఆ మంచాన్ని పట్టుకొని రోధిస్తూ కాలం వెలిపిస్తూ చుక్కలు చూసేవాళ్లే తప్ప ఒక భరోసా అనేది లేదు. ఎవరు బంధువులు సహాయం చేయలేరు, బిడ్డలకు శక్తి లేదు, మరి భగవంతుడి మీద భారం వేసి వదిలేసేవాళ్ళు. ఆ భగవంతుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్పగా ఆదుకున్నారు. ఆరోగ్యశ్రీని పెట్టి మేమున్నాము, ఇబ్బంది లేదు, చిన్నపాటి సెగ్గడ్డైనా ఆపరేషన్ చేయాలంటే ఇబ్బంది, కానీ గుండె ఆపరేషన్ని సులభతరం చేసేశారు. ఏ హాస్పిటల్కైనా పోవచ్చు. గవర్నమెంట్ గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్లో ఉన్న బ్రహ్మం గారి మఠంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మహాశివునికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శివపార్వతులను దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. అందరూ భోజనం చేసుకోండి అమ్మా. ఈరోజు మనం మాలయం నగర్లోని బ్రహ్మం గారి మఠం నందు కార్తీక మాసంలో చివరి సోమవారం రోజును పురస్కరించుకొని మన దేవస్థానం నందు నువ్వూరు మనోహర్ రెడ్డి గారు, వాళ్ళ సతీమణి శారదమ్మ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు దాతృత్వంతో ఈరోజు వాళ్ళ మనవడు విహాన్ రెడ్డి గారిని పురస్కరించుకొని వాళ్ళ దాతృత్వంతో ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని
ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ఎంతోమంది భక్తులు కూడా కొనసాగాలని ఈ దేవదేవుని కృప ఈ కుటుంబ సభ్యుల మీద ఉండి వీళ్ళ మనవడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో వర్ధిల్లాలని ఆ శివపార్వతులను కోరుకుంటూ ఇటువంటి కుటుంబ సభ్యుల్ని ఇంకా ఎంతోమంది కుటుంబ సభ్యులు దేవాలయానికి దగ్గర కావాలని ఇటువంటి మనో కార్యక్రమాలు ఎన్నో మనోరంజకంగా జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నువ్వూరు మనోహర్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పార్దిచెర్ల వారిపాలెంలోని వెళ్తున్నటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో 4వ కార్తీక సోమవారం పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. భక్తులకి భారీ అన్నప్రసాద వితరణ మరియు గొడుగులు అందజేశారు. ఉభయదాతలుగా కళ్యాణ్ చక్రవర్తి మరియు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. 6వ శతాబ్దంది ఈ గుడి 4 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఏం అసలు పైన కప్పు కానీ చుట్టూ కానీ ఏం లేదు. అప్పుడు 6వ శతాబ్దం 2 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇంత గుడి శిథిలావస్థకు పడుతుందని చెప్పి అప్పుడు అడ్వకేట్ శ్రీనివాసులు ప్రోత్సాహంతో దాన్ని ఫస్ట్ 5,000 రూపాయలు దాంతో డొనేషన్ దాంతో స్టార్ట్ చేసి ఈరోజు లక్షల్లో వెళ్ళిపోతుంది. కేవలం అంత పాత శివాలయం ఇది. దీనికి ఎంత చెప్పాలంటే అక్కడ పరశురామ శివాలయం 1వ శతాబ్దం, ఇది 6వ శతాబ్దం. ఇంచుమించు దాదాపు అంత సమానమైన గుడి. ఇటువంటి గుడి ఇంకెక్కడ ఈ పక్కన లేదు. అందుకే ఇది తెలియకుండానే ఒకరి ద్వారా వెళ్ళిపోతుంది. అది అందుకని ఈరోజు మా అమ్మగారిది 17వ తేదీ మొదటి సంవత్సరం కాబట్టి అందుకని నేను మా అమ్మగారికి తృప్తిగా అందరి 10 మంది కార్తీక రోజు కార్తీక సోమవారం రోజు అందరు తింటే సంతోషంగా ప్రతి హృదయంలో భగవంతుడు ఉన్న ఉద్దేశంతో ప్రతి ఉదయంలో మా అమ్మని నేను కలుసుకొని చేస్తున్నాను. ఇది నా పూర్తి సహకారం చేస్తాను. కేవలం అందరికీ నమస్కారం. గూడూరు మండలంలోని పార్చెల్ల గ్రామంలో పురాతన దేవాలయం భీమలింగేశ్వర స్వామి శివాలయంగా ఇక్కడ నామకరణం చేయడం జరిగింది. గత 50 ఏళ్ల నుంచి ఈ శివాలయం ఉన్నప్పటికీ 2 ఏళ్ల క్రితం మా మిత్రుడు లాయరు కళ్యాణ్ చక్రవర్తి గారు నెల్లూరులో లాయర్ వృత్తి నిర్వహిస్తున్నాడు. ఆయన ఫ్రెండ్ ఇక్కడ పాసిన శ్రీనివాసులు గారు లాయరు ఉంటే ఆయన ఇక్కడ మనకు సజెషన్ చేయటం జరిగింది మా కళ్యాణ్ గారికి. కళ్యాణ్ గారు రావటం, ఆయన ఆ రోజు వచ్చిన రోజే 2 సంవత్సరాల ముందే 5,116 ఫస్ట్ ఆయన చేత్తో ఓనీ చేయటం. తర్వాత ఈ 2 ఏళ్ళలో దీని దిశ అన్నీ కూడా మారిపోవటం జరిగింది. ఇప్పుడు అందరూ ప్రత్యేకంగా మేమంతా కూడా చూడటం జరిగింది. వందలు కాదు వేల మంది ఇక్కడ భక్తులు వచ్చి చేస్తున్నారు. అందులో ఈరోజు ప్రత్యేకత కూడా ఏంటంటే మా కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారంలో మామూలుగానే చాలా నిష్ఠగా ఉండే సోమవారంలో లాస్ట్ సోమవారం అందులో వాళ్ళ అమ్మగారు పేరు మీద ఇక్కడ ఒక 500 మందికి మంచి భోజనాలు, అదేవిధంగా 500 మందికి మంచి గొడుగులు, అంటే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గొడుగులు కూడా ఇవ్వటం జరిగింది. అందువల్ల మా కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఈ గుడిని ఇంకా మంచి ఆయన దృష్టి పెట్టి మంచి స్థాయికి తీసుకుపోవాలని కోరుకుంటూ ఈరోజు మాకందరికీ మంచి అవకాశాన్ని కలిగించాడు. ఎందుకంటే ఈ కార్తీక సోమవారం రోజు మంచి పూజా కార్యక్రమం ఈ గుడిలోనే మేమందరం కూడా ఫ్రెండ్స్ అంతా కూడా భోజనం చేయటం జరిగింది. దీనికి అన్నిటికీ కర్మకర్త అంతా మా కళ్యాణ్ చక్రవర్తి కాబట్టి ఆయనకు ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం. కార్తీక మాసం 4వ సోమవారం పర్వదినం సందర్భంగా మనుబోలు మండలంలోని అన్ని శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. మనుబోలు గ్రామంలోని పురాతన శివాలయం అయినటువంటి శ్రీ కామాక్షి సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో వేకువజామున బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా శివారెడ్డి సుచరిత దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని శివ పార్వతులను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పద్మకోశ ప్రతీకాశం హృదయం సస్యతాంతాం వృణే ఆదిష్టాయ నమో రుద్రాయ నమో కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలోరకేణ స్థానం సమర్పయామి హర
శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమః అద నీరాజనం సమర్పయామి నీరావతి పతయే హర 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 మహాదేవ హర శంసనస్తా విపుల కటితటీ పద్మపత్రతలాయతాక్షిం గంభీరా వర్తనాభీశ్వర భరణమితై శుభ్రవక్స్తోత్తరి ఓం నమః శివాయ శివాయ నమః నిత్యహంసా పద్మహస్తా మమ వసతుతే సర్వమాంగళ్యయుక్తం లక్ష్మీ క్షీర సమక్ష్మీ మహాసరస్వత్యే నమః అత్యంత శుభఫలానుగ్రహ సిద్ధిరస్తు. పెట్టుకోండి. ఓం నమః శివాయ శివాయ నమః ఆచమనీయం సమర్పయామి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెల్లకూరు మండలం కడివేడ గ్రామంలో స్థానికులు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.